శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. కృష్ణాయ యాదవేంద్రాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. పాదాక్షరం సంయోగాత్ పూర్ణమిత్యుచ్యతే. ఆలంకృతం నామ ఉరసి శిరసి కంఠయుక్తమిత్యలంకృతం. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే అని అన్నమాచార్య స్వామి చాలా అద్భుతంగా కీర్తిస్తాడు. వేదములే శిలలై వెలసినది కొండ. ఈ కొండకే ఒక విశేషం. వేదాలన్నీ కూడా ఒక ఆకారాన్ని ధరించాయట. అందుకని ఈ కొండకు వేదాద్రి అని కూడా పేరు. మనకు వెంకటాచల మహాత్మ్యంలో వస్తుంది. బదరికాశ్రమం వెళితే బదరిలో వ్యాసమహర్షి ఆ స్థానంలో కూర్చొని వేద విభాగం చేశారు. ఇప్పటికి కూడా దొంతరులుగా పేర్చినట్టుగా తాళపత్ర గ్రంథాలు పేర్చినట్టుగా ఆ శిలలు ఉంటాయి. వేదగుహ అంటారు. అక్కడ కూడా వేద విభాగం చేసిన, అంటే మన సనాతన ధర్మంలో వేదములు అనేటువంటివి అంతగా పెనవేసుకుపోయాయి. ప్రపంచంలోనే సర్వమానవ జాతికి కూడా వేదములు అనేటువంటివి జ్ఞానాన్ని, ధర్మాచరణని, కర్మాచరణని బోధించాయి. ఆ వేదవాన్మయం వచ్చినప్పుడు ప్రపంచంలో ఇంకేమీ లేవు, అదొక్కటే ఉంది. అందరి మానవులని, అంటే 18వ శతాబ్ది దాకా మనకు మానవులు అంటే ఎంతమంది? 18వ శతాబ్దిలో 100 కోట్లు అయ్యారు. ఇప్పుడు 800 కోట్లు. ఏమయ్యారంటే అడవులు తగ్గిపోయాయి. ఆ అరణ్యంలో ఉన్నటువంటివన్నీ కూడా మన ప్రమోషన్ వచ్చేసింది అనమాట. అందుకనే మనం ఇంత అంటే వేద ధర్మాలని, మానవ ధర్మాలని కూడా పట్టించుకోనంతగా ధర్మాన్ని గురించి చెప్పేటువంటి ఆ జ్ఞానాన్ని మనం మరలా గ్రహిస్తే మానవ జీవన విధానం ధర్మబద్ధంగా జరిగినప్పుడు అంత శాంతిగా ఉంటుంది అని. కనుక ఈ వేదవాన్మయం నిన్న మనం సనందన మహర్షి
ఈ శిక్షా జ్ఞానం లేకపోతే అపస్వరం కలుగుతోంది. స్వరహీనమైన వర్ణహీనమైనటువంటి మంత్రాన్ని పఠించకూడదు అని ఆ మంత్రం స్వరం ఎలాంటిది, ఈ స్వరశాస్త్రాన్ని గురించి చాలా చక్కగా చెప్పడం నిన్న ప్రారంభించుకున్నాం. కానీ ఈ స్వరం అనేటువంటిది వేదమంత్రాలకు సంబంధించింది కదా, దానికి ఒక శాస్త్రం శిక్షాశాస్త్రం. శిక్షా, వ్యాకరణ, కల్పము, ఛందస్సు ఇవన్నీ వేద అంగములు. అసలు ఈ వేదములంటే ఏమిటి అనే దాన్ని నిన్న మనం ప్రారంభించుకున్నాం. ఋగ్వేదం అంటే ఏమిటి, ఋక్కులు ఆ మహర్షులు ఎలాగ దర్శించారు. ఆ ఋగ్వేదానికి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ సంహిత అని ఈ సంహితలలో ఋగ్వేదం చాలా విశేషమైనది అని, ఋగ్వేదానికి 21 శాఖలు ఉన్నాయి అని, శాఖల భాష్కల ఆశ్వలాయన శాకటాయన మాండుకేయములు అని, అంటే ఈ వేదవాన్మయాన్ని గురించి మనం వేదం ప్రధానం ప్రమాణం అని చెప్పుకుంటున్నాం. కానీ చాలా వరకు వేదం అంటే ఏమిటంటే మనకు తెలియదు. తెలుగులో 100 సంవత్సరాల క్రితం వేదాలకు తెలుగులో చెప్పారు. వినయాశ్రమం అని గుంటూరు దగ్గర వారు ఒక ప్రయత్నం చేశారు, కొంతవరకు వచ్చింది. తర్వాత మనకు 80 ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆర్ష విజ్ఞాన సర్వస్వం అని ఎస్పి రఘునాథాచార్యులు గారు దాదాపు 3 సంపుటాలలో చాలా విస్తృతమైన వేద వాన్మయాన్ని, కనీస ప్రాథమిక పరిజ్ఞానం ఇవాళ వచ్చే పుస్తకాలను దాని ఆధారమే. అంతకుముందు ముట్నూరు సంగమేశం గారని టీటీడీ తరఫునే ఆయన దాదాపు ఒక 100 పేజీలు ఉంటుంది. చాలా అద్భుతమైన చిన్న పుస్తకం వేదములు. రేమిళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారని ఆయన వేదార్థోపన్యాసములు 60 ప్రాంతంలోనే ఇచ్చారు. అది కూడా టీటీడీ వారు వేశారు ఇటీవల కాలంలో. కాబట్టి ఇవన్నింటినీ మనం చతుర్వేద చంద్రిక అని విశాఖపట్నం రామవరపు శరత్ బాబు అని ఆయన సమీక్షాత్మకంగా వ్రాశారు. 4 వేదాల గురించి ఆ మంత్ర స్వరూపాన్ని పరిచయం చేశారు. మనకొక అవగాహన, అంటే అన్నిటికీ అదే ఆధారం. ఇప్పుడు దొరికేవి 1180 శాఖలంటే ఎంత విస్తృతమైనటువంటి ప్రతి దానికి కూడా ఏవేవి శాస్త్ర గ్రంథాలు వచ్చాయనేటువంటివి, అవి ఏమొచ్చాయనేదే ఒక పెద్ద గ్రంథం అవుతుంది. దాంట్లో ఏమున్నదో తెలుసుకోవటం అది వేరే విషయం, ఏమి వచ్చాయనేదే చాలా పెద్ద గ్రంథం అవుతోంది. కనుక కనీస పరిజ్ఞానాన్ని మనం పొందటానికి ఈ శాఖలు వేదవ్యాసులు వారు అంతకుముందు ఒకే స్వరూపంగా ఉన్నదాన్ని విభాగం చేశారు అని, అంటే ఆ సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషద్భాగములుగా కూడా మనకు అవగాహన కోసం చెప్తారు. శాఖల భాష్కల ఆశ్వలాయన శాకటాయన మాండుకేయములని 5 శాఖలు ప్రసిద్ధం. శాకలాయన శాఖ లభిస్తోంది అన్నారు. ఇలాగా దాంట్లో అష్టకములు అని విభాగం చేశారు. 8 అధ్యాయాలు చెప్పుడు, అంటే 8 × 8 = 64 అధ్యాయాలు అని వర్గాలుగా విభాగం చేశారు. ఇలాగ ఒక్కొక్క అధ్యాయం 9 రుక్కులు ఒక్కొక్క వర్గులో ఉంటాయి అని, 2008 వర్గులు ఉన్నాయి అని. ఇంకొక విభాగం మండలములు అని ఋగ్వేదానికి కూడా ఉన్నది. 10 మండలములు అంటే 10 మండలములు. ఒక టెస్టులో ఒక విషయాన్ని 10 విభాగాలుగా చేసి మనం చాప్టర్స్ అంటాం కదా, అట్లాగా ఈ అధ్యాయాలు కొన్ని అధ్యాయాలుగా తిరిగి మండలాన్ని విభాగం చేశారు. వీటిల్లో 1028 సూక్తములు. సూక్తములు అని అంటే కొన్ని మంత్రముల యొక్క మాలిక. ఒక 10-20 లైన్లు ఉంటాయి అనుకోండి. అది ఒక దానికి స్వరం, దానితో పాటు ఋషి, ఛందస్సు, కీలకం,
దానికి చాలా నియమాలు అవి అట్లాగా అలాంటి సూక్తాలు మనం వింటూ ఉంటాం కదా. శ్రీవారి అభిషేకం జరిగేటప్పుడు శ్రీ సూక్తమని పురుష సూక్తమని అన్నీ వేదంలోవే ఆ మహర్షులు సంకలనం చేసి మనకు ఇచ్చారు. అలాగా ఒక శ్రీ సూక్తం, ఒక పురుష సూక్తం, ఇలాగ ఒక 50-100 లైన్లు ఉండేవి, ఒక్కొక్కటి 20 లైన్లు అలాగా ఉంటాయి. వాటికి స్వరం. ఇలాంటివి 1028 సూక్తములు ఉన్నాయి ఋగ్వేదంలో. ఈ 10,580 మంత్రములు 3,94,221 అక్షరాలు ఉన్నాయి అని అనుక్రమణికలు అని ఆ మహానుభావులు లెక్క వేసి చెప్పారు. అందుకని ఇవాళ మనం అవన్నీ ఏవో అటు ఇటు వచ్చాయి అనటానికి లేవు. ఎంత జీవితాన్ని అంకితం చేసి వారు మనకు అలాగనే రామాయణ భారత భాగవతాలు వీటిని కూడా లెక్క వేసి చెప్పారు. ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఎన్ని వాక్యములు ఉన్నాయి, వాటిల్లో ఉన్న విశేషం. ఒక జీవితం చాలదు మనకు ఉన్నటువంటి ఆ వాङ्మయాన్ని అధ్యయనం చేయటానికి. ఒక పురుషాయుర్దావి అన్నారు అంటే మనం ఒక 40-50 ఏళ్ళు దాని మీద కృషి చేసినా కూడా అవి సమగ్రంగా మనం చదివామని చెప్పడానికి లేదు. మనమేమిటి, భరద్వాజుడు అనేటువంటి మహర్షి వేద రాశిని మొత్తాన్ని అధ్యయనం చేయాలి. ఇప్పుడు మనకేమిటి, మనం చాలా చోట్ల నేను కూడా చూస్తూ ఉంటాం, బుక్ షాపులకు వెళ్తే పాపం చాలా సామాన్యులు కూడా వచ్చి వేదాలు అన్నీ ఉంటే ఇవ్వండి అంటే తెలుసుకోవాలని ఒక ఆకాంక్ష అందరికీ ఇప్పుడు ఉన్నది. కానీ గ్రంథాలు అందుబాటులో లేవు. ఆ ఉన్నటువంటి వాటిని ఇప్పటికీ అయితే మనం చూస్తే కొంతమంది చాలా దొరికే పరిస్థితి ఇవాళ ఉన్నది. దాని గురించిన అవగాహన మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. ఈయన మొత్తం చదవాలి అని ప్రయత్నం మొదలుపెట్టాడు, తపస్సు చేశాడు. కేవలం వేదాధ్యయనం చేయటం లేదా వేద స్వరూపం తెలుసుకోవాలంటే కాగితాల మీద ప్రింట్ అయినవో తాళపత్రాల్లో చదివితే రాదు. అది భగవద్ అనుగ్రహం ఉండాలి, ఉపాసన ఉండాలి. ఆయన తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్ష, ఏం కావాలి నీకు? నాకు ఒక 100 సంవత్సరాల ఆయుర్దాయం కావాలి. ఏం చేస్తావు? వేదాధ్యయనం చేస్తావు. మళ్ళా 100 ఏళ్ళు అయిపోయింది, మళ్ళా తపస్సు చేశాడు. మళ్ళా ఎందుకయ్యా? మళ్ళీ నేను వేదమే చదువుతాను. ఎంత విశేషం ఆ మహర్షులు. ఇలాగ 300 సంవత్సరాలు. అప్పుడు ఆయన పరమాత్మే ఇంద్ర రూపంలో వచ్చి అలా అడిగి చెప్తే, రే నాయనా, నీ ఆతృత ఆకాంక్ష చాలా గొప్పది, బాగుంది. కానీ వేదములనేటువంటివి అనంతములు. మన తిరుమల కొండలు లాంటివి 3 కొండలు చూపించాడు. ఇంత ఉన్నది వేదం అనేటువంటిది. ఒక 3 పిడికిళ్ళ మట్టి తీసి ఇలాగ పక్కన పెడితే ఎంతనో, ఇప్పుడు ఇప్పటిదాకా నువ్వు అధ్యయనం చేసింది ఇంత, ఇంకా ఎంత ఉంది? కాబట్టి వేదసారం చెప్తానని వేదంలోనే వస్తుంది ఈ గాథ. కాబట్టి ఆ వేదసారం ఏమిటనేది తెలుసుకోవాలి. అందుకని భరద్వాజ మహర్షి అంటే పరమాత్మకు చాలా ప్రీతి. ఆ గోత్రం, అందుకనే మనం కళ్యాణోత్సవాల్లో చూస్తాం కదా, భారద్వాస గోత్రోద్భవ. ఆయన గోత్రం ఏంటి? ఏ గోత్రం లేకపోతే మనం ఆయన గోత్రమే విష్ణు గోత్రం అని చెప్తాం. అంటే భగవత్ సంబంధం కలిగిన వారు మనం అందరం అని ఎవరైనా చెప్పుకోవచ్చు, విష్ణు గోత్రము అని. ఇలాగా పెద్దలు మనకు చెప్పారు. కాబట్టి ఈ అక్షరాలు ఎన్నున్నాయి? స్వరానుక్రమణికలో ఋగ్వేద సంహితలో ఎన్ని మంత్రాలు ఉన్నాయో కూడా లెక్కించారు, అక్షరాలు లెక్కించారు. ఇక వీటిల్లో 10 మండలములు అని చెప్పాం కదా. 2వ మండలం నుంచి 10వ మండలం వరకు ఒక్కొక్క ఋషివంశం వారే దర్శించారట ఆ మంత్రాలని తపస్సు చేసి. కృత్స్నమద, విశ్వామిత్ర, వామదేవ, అత్రి, భరద్వాజ, వశిష్ఠాది ఋషుల పేర్లతో 7 మండలాలు ఉన్నాయి. ఒక్కొక్క ఋషి ఆ జీవితాన్ని మొత్తాన్ని కూడా ఆ మంత్ర దర్శనం కోసమే వారి జీవితాన్ని అంకితం చేశారు. అందుకని ఆ ఋషులని మనం స్మరించాలి. ఆ ఋషికి సంబంధించిన వారమే మనమంతా. ఆ ఋషులు చెప్పిన మార్గంలో నడిచేవారమే. అందుకనే మన ధర్మానికి, మన మతానికి ఆర్షధర్మం అని కూడా పేరు, సనాతన ధర్మం అని పేరు. అంటే ఎప్పుడో మొదలైంది, సృష్టి ఆరంభం నుంచే మొదలైంది. దాదాపు ఇవాళ మనకు
సైంటిస్టులు కూడా 16.8 బిలియన్ కోట్ల సంవత్సరాల నాడు ఈ విశ్వం వచ్చింది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. ఒక శూన్యం ఏ పదార్థం నుంచి వచ్చిందో తెలియదు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. శ్రీకృష్ణ స్వామి భగవద్గీతలో స్పష్టంగా సృష్టిని గురించి, చాలా మతాలు సృష్టిని గురించి సృష్టికర్తను చెప్తాయి. కానీ మనకు శ్రీకృష్ణ స్వామి నేనే కర్తను, భర్తను, హర్తను, అంటే ఈ సృష్టించింది నేనే, పోషించేది నేనే, మరలా ప్రళయంలో తనలో నాలో లీనం చేసుకునేది కూడా నేనే, దానికి పూర్వం ఉన్నది నేనే, తర్వాత ఉన్నది నేనే. ఇంత స్పష్టంగా మనకి ఎక్కడా కనిపించదు. కాబట్టి ఇలాగా ఆ ఋషులు కణ్వ అంగీరసుల పేరుతో 8వ మండలం సోమదేవతని గురించిన మంత్రాలని ఒక్కచోట చేర్చి సోమ లేదా పవమాన మండలమని ఇలాగ ఎందరో ఋషులు దర్శించిన మంత్రాలను 10 మండలములుగా విభాగం చేశారు. ఇలాగా ఈ విధంగా ఋగ్వేదం దశతిమి అని కూడా పేరు పొందింది. ఈ రాజర్షులు దర్శించిన మంత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. ఋషికలు స్త్రీలు కూడా దర్శించారు కొన్ని మంత్రాలను. ఈ ఋగ్వేదంలో మంత్రములన్నీ స్వరప్రధానం, ఇవి లయాన్వితం. మీరు ఎప్పుడైనా ఘనపాఠి అంటారు, ఘనాన్ని చదువుతుంటారు, ఒక్కొక్క అక్షరాన్ని పక్కకు పెట్టి మళ్ళా దాన్ని మొదలుకు తెర్చి, ఇలాగా ఒక అద్భుతమైన ధారణ శక్తి. బాగా వేదాన్ని చదివితే ఎంతటి ఫలితమో హరినామస్మరణ అంత ఫలితమని కూడా చెప్పారు. బాగా మీరు నామ సంకీర్తన చేయండి, బాగా ఆకలిస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది, ఏ ఇతరమైన ఆలోచనలు రావు. కనుక ఈ స్వరాలు లయాన్వితము అని అంటారు, ఛందోబద్ధములు. మనం మామూలుగా మాట్లాడితే ఛందస్సు అంటే వేదమని, ఈ యగనం మగనం లగనం అని మనం ఇంటూ తెలుగు చదివిన వాళ్ళకు వచ్చే, ఇప్పుడు కూడా పాఠ్యాంశాల్లో ఉన్నదనుకోండి. ఈ ఛందస్సు అంటే బాగా మనల్ని ఆచ్ఛాదించేది అని. సరే, వేద మంత్రం అని దానికి ప్రత్యేక ఛందస్సు వస్తుంది, అక్కడ మనం చెప్పుకుంటాం. ఈ వేదమి చదవటంలోనే మునిగి ఉంటాడు కాబట్టి వాడిని ఛాందసుడు అంటే అది. ఇప్పుడు మనకేంటే అర్థం, ఛాందసుడు అంటే వాడు తల తిక్కగా నడుస్తాడు, అసలేం పట్టించుకోవడం. అది అంటే మనం ఎంతగా వాటిల్ని వికారం చేసేసాం, మంచి వాటిల్ని మనమే దాన్ని మీద ఏదో ఒకటి రుద్ది వేశాం. సరే, ఈ ప్రతి సూక్తానికి చివరిలో ఛందస్సు మారితే సూక్తం అయిపోయింది అని. కాబట్టి 15 ఛందస్సులు ఈ ఋగ్వేదంలో ప్రయోగించారని కూడా చెప్పారు. యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామ లక్షణం మనుస్మృతి అంటారు. బ్రహ్మగారు యజ్ఞాల కోసం ఋగ్యజుస్సామాలను అగ్ని వాయు సూర్యుల నుంచి గ్రహించాడు అని మనకు. అందుకనే ఈ యజ్ఞం కోసమే ఈ సృష్టి అంతా వచ్చిందని కూడా. యజ్ఞం అంటే ఏంటి అంటే త్యాగము అని కూడా ఒక అర్థం. ఆయా దేవతామూర్తులని అంటే భగవంతుడి యొక్క ప్రతిరూపమైనటువంటి ఆయా శక్తులకు ఒక రూపాన్ని కల్పించి ఆయా దేవతామూర్తులకు మనం సమర్పణ చేయడము. ఇలాగా యజ్ఞాలన్నీ కూడా ఇలాగ వచ్చాయి, స్తుతిస్తారు అన్నమాట. ఆ దేవతామూర్తి యొక్క గుణాలను స్తుతించడం, మంత్రాల చేత ఆహ్వానిస్తారు. ఆశ్రవయ అస్తుశ్రౌషటి అని మనకి దేవాలయ ప్రతిష్టల్లో కానీ యజ్ఞయాగాదుల్లో కానీ ఈ పదాలు వినిపిస్తూ ఉంటాయి. కనుక ఈ ఋగ్వేదంలో దేవతా స్తుతిపరమైన మంత్రాలు ఉన్నాయి. యజ్ఞాలలో హోత ఈ మంత్రాలని పఠిస్తారు, దేవతాహ్వానం చేస్తారు. అగ్నిముఖంగా ఆయా దేవతలు తమ తమ హవిస్సులని అందుకుంటారు. ఈ వేదంలో చెప్పబడినటువంటి దేవతలు భూమి మీద ఉండేవారు కొందరు, ఆకాశం దివిలో ఉండేవారు, అంతరిక్షంలో ఉండేవారు. 3 రకాల వారుగా పృథ్వీస్థానీయులు భూమి మీద ఉండేవారు ఒక 11 మంది. వీరిలో అగ్ని ప్రథముడు అని అన్నారు. అంతరిక్ష స్థానీయులు అంతరిక్షంలో ఉండేవారు 11 మంది. వీరిలో ఇంద్రులు ప్రథముడు అన్నారు. ద్యులోక స్థానంలో ఉండేవారు దివ్యంగా ఉండేవారు 11 మంది. వారిలో సూర్యుడు ప్రథముడు.
ఋగ్వేదంలో అగ్ని 200 సూక్తాల చేత స్తుతించబడ్డారు. ఈ అగ్ని ఆరాధన, సూర్యారాధన, ప్రకృతి ఆరాధన ప్రపంచంలో ప్రతి ప్రాంతంలో ప్రతి దేశంలో ఒకప్పుడు ఉండేది. వాటిని ఆటవిక మతాలని, ఆ ప్రాంతాలని ఆక్రమించినటువంటి ఆ వైదేశిక మతాలు 1300, 2000 సంవత్సరాల నాడు వచ్చినవన్నీ కూడా మార్చివేసి వారిని అనాగరికులని, ఆటవికులని నానా బీభత్సం చేసి వారిని రకరకాలు చేశారు. చరిత్ర చెప్పేది. మనకు అమెరికా అనేది ఇవాళ మా భూతల స్వర్గంగా అనిపిస్తోంది కదా మనకు. అక్కడ ఒకప్పుడు మయన్ నాగరికత మనకు చాలా దగ్గరగా, మనకు ఉన్న పంచాంగానికి దగ్గరగా ఉంటాయి అవన్నీ కూడా. ఇప్పుడు వచ్చే మనం క్యాలెండర్, గ్రెగేరియన్ క్యాలెండర్ అనేది అన్ని రకాల గందరగోళాలు ఉన్నాయి. ఆక్రమణ సిద్ధాంతం వల్ల వారు మనకు బలవంతంగా రుద్దిన వ్యవహారం అదంతా. కానీ సహజ సిద్ధమైనటువంటి దాంట్లో ఈ ప్రకృతి ఆరాధన ఉంటుంది. మనకు ఈజిప్ట్ కానీ జపాన్ సూర్య ఆరాధన ఇప్పటికీ కూడా ఉన్నది. అలాగనే ఈ జన్ అవ్యస్త మనకు చాలా దగ్గరగా పార్సీలు అంటారు. వారు కూడా అగ్ని ఆరాధన చేస్తారు. అగ్ని చాలా విశేషమైనటువంటిది. కాబట్టి ఇక్కడ ఋగ్వేదంలో 200 సూక్తాల చేత అగ్నిదేవత స్మరణ చేస్తారు. సరే, ఇలాగా ఒకే పరమాత్మ 33 మంది ప్రధానంగా, వారి పరివారం అంతా కలిపితే 3 కోట్లని, 33 కోట్లు అని. అంటే వీరు వేరు కాదు, ఒకే పరమాత్మకు భిన్నమైనటువంటి రూపాలు. అవగాహన లేకపోతే మనం ఎవడేది చెబితే అదే నిజం అనుకుంటాం. మనకి ఇంతమంది దేవతలు లేరు. ఎంతమంది ఉన్నా ఒక్కడే మనమే ఉన్నాము. ఇక్కడ ఒక కార్యక్రమంలో దీన్ని బట్టి ఒక పేరు వస్తుంది. ఇంటికి వెళ్తాం, అక్కడ ఒక పేరు, పిల్లలకు తండ్రి, భార్యకు భర్త. ఆఫీస్కి వెళ్తాం, వాడికి అక్కడ ఇంకొక ఏదో ఒక పేరు. వీధిలోకి వెళ్తాం, అక్కడ అంటే ఏం మారింది? వాడికి చేసే పనిని బట్టి పేరు మారింది, కానీ వ్యక్తి అస్తిత్వం మారలి. అలాగనే పరమాత్మ యొక్క విభిన్నమైనటువంటి చైతన్య శక్తికి భిన్నమైనటువంటి పేర్లతో భగవదారాధన చేసినటువంటి స్థితి ఋగ్వేదంలో ఇంద్రం, మిత్రం, వరుణమగ్నిమాహు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని. అంటే ఆ పరబ్రహ్మతత్వం ఒక్కటే. అయినా వేదవేత్తలైనటువంటి ఆ విప్రులు అనేక విధాలుగా దర్శించారు. ఇది మనం చెప్తున్నాం. దేవుడు ఒక్కడే, ఆ సత్యస్వరూపుడు. ఆయన్ని ఏ విధంగా అయినా ఆరాధించవచ్చు. ఆరాధనా స్వాతంత్ర్యం ఉన్నది. మరి మా దేవుడు ఒక్కడే సత్యం అని మనం అంటలా. ఏ విధంలో నీవు చేసిన సత్యమైనటువంటి వాడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు. ఇవి మనం ఇచ్చినటువంటివి. నువ్వు వాటికి ఏ పేరైనా పెట్టడానైనా సర్వాధారుడు నారాయణుడు అని అంటే, వాసుదేవుడు సర్వ వస్తువులలో వ్యాపించి ఉండేటువంటి వాడు. ఎంత చక్కని అవగాహన చేసుకుంటే ఎంత విశేషం. కాబట్టి అనేక కర్మలలో వేదాలని ఉపయోగించుకుంటూ అందులోని సాంకేతికమైన అర్థాలని వివరించడానికి వచ్చినటువంటివి వేదంలోని ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ మంత్ర భాగాన్ని సంహిత అని అంటారు. ఆ ప్రక్కనే బ్రాహ్మణములు అని అంటారు. ఇది కూడా దానిలో అంతర్భాగమే అని. కానీ విదేశీయులు దీని మీద సాయనాచార్యులు అనేటువంటి మహానుభావుడు 13వ శతాబ్దిలో 4 వేదాలకు భాష్యం చేశారు. ఎప్పుడో కదా, ప్రాచీన కాలం. ఆ భాష మనకు అర్థం కాదు కదా. యాస్కుడి నిరుక్తమని, ఇలాగ నిరుక్తం అంటే వాళ్ళ మనకు నిఘంటువులు అన్నమాట. ఇవన్నీ కూడా ఆయన చక్కగా వివరించాడు. ఇవి కాదయ్యా, బ్రాహ్మణములు వేరు, ఇవి వేరు, అవి వేరు, ఇలాగ మనకు పాఠ్య గ్రంథాలలో దాని మీద విపరీతమైనటువంటి వ్యతిరేక భావాన్ని కలిగించేవిగా ఇవాళ మనకు పుస్తకాల్లో కనిపిస్తాయి. ఈ బ్రాహ్మణములు కూడా దీంట్లో బ్రహ్మవై మంత్ర, బ్రహ్మ శబ్దానికి సంహిత అనే అర్థం. దాన్ని వినియోగాన్ని విధిస్తూ వ్యాఖ్యానిస్తూ చెప్పినటువంటిది
బ్రాహ్మణము. బ్రాహ్మణం నామ కర్మణ తన్మంత్రాణాంచ వ్యాఖ్యాన గ్రంథ. బ్రహ్మ అని అంటే యజ్ఞ నిర్వాహకుడికి కూడా, అంటే 4 వేదాలయందు ఒక అవగాహన ఉన్నటువంటి ఆయనకు కూడా బ్రహ్మ అని అంటారు. ఇప్పుడు కూడా బ్రహ్మగారు వచ్చారని యజ్ఞయాగాదులలో వాళ్ళని అంటూ ఉంటారు. ఈ 4 వేదాలను అధ్యయనం చేసి యజ్ఞ ప్రక్రియను నడిపించేటువంటి వాడు నిర్వాహకుడు. యజమాని అనేటువంటి పదం కూడా ఇవాళ ఏదో బాస్ అంటుంటాం, అది కాదు. మనం ఆ అర్థాలని మార్చి ప్రయోగిస్తూ ఉన్నాం. యజ్ఞము చేసేటువంటి వారికి యజమాని అని పేరు. వేదాలని ఉపదేశించి చెప్పి అధ్యాపనం చేసేవాడిని ఉపాధ్యాయుడు అని అంటారు. ఇంటి పేరు కూడా అదే ఇంటి పేరుగా ఉన్నవారు ఉన్నారు. అంటే వారు నిరంతరం అధ్యయనం, అధ్యాపనం, వేదం చదవటం, శిష్యులకు చెప్పడం. అలాగనే చాలా పదాలు మనకు వేదం నుంచే వచ్చాయి. వాటిని ఆ అర్థాన్ని మర్చిపోయి ఇప్పుడున్నటువంటివే మనం చెప్పుకుంటున్నాం. మేధావి అని అంటే 10 గుణాలు చెప్పారు. ధారణ చేయడం, ఊహ, అపోహ. అపోహ అంటే తెలుగు అపోహ కాదు. ఊహించి ఒక విషయాన్ని గ్రహించేటువంటి విధానము. ఇలాగ 10 లక్షణాలు. సత్ మేధావినవు దృష్ట్యా, రామాయణంలో రామ కుమారుడైనటువంటి ఆ కుశలవులను చూసి వారికి ఈ రామాయణం బోధించవచ్చు అని వాల్మీకి మహర్షి, అప్పటికే వారు వేదాధ్యయనం చేసి పరినిష్ఠితులైనటువంటి శుద్ధమైనటువంటి శబ్దశక్తిని గ్రహించే స్థితిలో ఉన్నారు కాబట్టి వీరు మేధావులు అని ఉపదేశించారట. ఇప్పుడు మనకి మేధావులు అంటే టీవీ డిబేట్లో పెద్దగా అరిచేవాడు, లేదా హిందూ ధర్మాన్ని వ్యతిరేకించేవాడు. మేధావు అంటే ఇప్పుడు అవే కనిపిస్తుంది. కాబట్టి ఇలాగ యాగానుష్ఠాన విధానాన్ని చెప్పేటువంటి దానికి బ్రాహ్మణము అని పేరు. మంత్రార్థ వివరణము, వినియోగము, ప్రయోజనము, ప్రతిష్టానం, విధులు ఇవన్నీ వీటి ద్వారా తెలుస్తోంది. విధి, అర్థవాదం, ఉపనిషత్ 3 భాగాలు ఉంటాయి. ఏ యజ్ఞాలు ఎవరు ఎప్పుడు ఎలా చేయాలో చెప్పేటువంటిది. ఈ భాగానికి అర్థవాదం తత్వ విచారానికి సంబంధించిన వాక్యాలు ఉపనిషత్తులు అని. విధి, అర్థవాదం, ఉపనిషత్, దాంట్లో మళ్ళా 3 భాగాలు. సంహితలో ప్రతి ప్రధాన శాఖకు ఒక బ్రాహ్మణం ఉండేది. ఋక్ సంహితకు 20 శాఖలను చెప్పుకున్నాం కదా. ఈ 21 బ్రాహ్మణాలు ఉండాలి, కానీ 6 మాత్రమే ఉన్నాయి. ఐతిరేయం, కౌశీతకి ఈ 2 దొరుకుతూ ఉన్నాయి. తక్కిన పేర్లు తెలుస్తున్నాయి కానీ తెలియటం లేదన్నారు. ఐతిరేయ బ్రాహ్మణానికి బహుళుచ బ్రాహ్మణం అని పేరు. ఇప్పుడు మనకు పురాణాల్లో కనిపించే శౌనక మహర్షి అడుగుతూ ఉంటాడు, శౌనక ఉవాచ అని. ఆ శౌనక మహర్షి ఆ ఋగ్వేదానికి సంబంధించిన వాడు. ఆయన ఒక అనుక్రమణిక కూడా వ్రాశారు. కాబట్టి ఇలాగా ఈ ఋగ్వేద బ్రాహ్మణం దానిలో ప్రసిద్ధమైనది ఐతిరేయ బ్రాహ్మణము అని అన్నారు. ఒక మహర్షికి భార్యలు ఉన్నారు. ఒక ఆమె పేరు ఇతర, ఆమె కుమారుడే మహీదాసుడు. ఈ మహీదాసుకే ఐతరేయుడు అని పేరు వచ్చి, ఈ మహర్షికి ఇతరుల మీద, ఆ ఇతర కుమారులు ఈయన తప్ప మిగిలిన పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉండేది. ఒక యజ్ఞ సభలో కొంచెం తక్కువ చేసి మాట్లాడారు. తల్లికి చెప్తే ఆ తల్లి, ఆమె పేరు ఇతర, ఆమె భూదేవిని ప్రార్థించింది. మనకు రామాయణ భారత భాగవతాల్లో కానీ ఎక్కడైనా సరే స్త్రీలే నడిపించారు. రామాయణంలో కౌసల్య, కైకేయి, మహానుభావు సుమిత్ర, మందర, శూర్పణఖ, వీళ్ళు ఎంత పనిచేశారు. కాబట్టి అలాగనే మహాభారతంలో కుంతి పాండవులకు మార్గదర్శనం చేస్తారు. గాంధారి మహాపతివ్రత, సత్యవతి. కాబట్టి మనకి ఇవాళ వచ్చి ఏదో స్త్రీలకు ప్రాధాన్యత లేదు, అవేవో లేదు, ఇది లేదు అని అంటే ఎంత విచిత్రం. దాన్ని మనం తల ఊపుతూ వింటున్నాం. అది సరికాదు. మన ధర్మంలో ఎన్ని విశేషాలు ఉన్నాయో మనం తెలుసుకొని వాళ్ళకి చెప్పగలగాలి. సరే, ఈ మహీదాసుని ఎలాగైనా యోగ్యుడిగా చెయ్యాలని ఆ తల్లి భూదేవిని ప్రార్థించింది. గొప్ప పండితులవుతాడని అమ్మ ఆశీర్వదించింది.
అలాగ వచ్చినదే ఈ బ్రాహ్మణం. కాబట్టి ఐతరేయ బ్రాహ్మణం. అందుకని తల్లుల ద్వారానే, మాతృమూర్తుల ద్వారానే మన సనాతన ధర్మం పిల్లలకు అందుతోంది. తొలి గురువు తల్లి. అందుకనే వేదం మాతృదేవో భవ, నువ్వు దేవుడి కోసం ఎక్కడో వెతకద్దురా, నీ తల్లిని దైవంలాగా చూస్తే నీకు జ్ఞానం వస్తుంది అని చెప్పింది. కాబట్టి ఈ ఐతరేయ బ్రాహ్మణాన్ని 8 పంచికలుగా విభాగం చేశారు. పంచిక అంటే 5 అధ్యాయాలు కలిగినది. 8 × 5 40 అధ్యాయాలు ఉన్నాయి. దీంట్లో సోమయాగం, ఎన్నో యాగాలు ఇప్పుడు కూడా మనకు అక్కడక్కడ బిక్కుమంటూ చేస్తున్నారు. ఎందుకని ప్రభుత్వ ప్రోత్సాహం లేదు, ప్రజల ప్రోత్సాహం లేదు. ఈ యాగాలు, యజ్ఞాల వలన ప్రపంచానికి మేలు జరుగుతోంది. ఈ ప్రకృతి రహస్యాలు వివరించడం దీంట్లో ఒక సూర్యాస్తమానం, ఉదయం అనేది ఎప్పుడూ ఉండదు. సాయంకాలంలో విపర్యాసాన్ని పొందడం వల్ల సూర్యుడు మనకు కనిపించడు, మళ్ళా తెల్లవారేసరికి దర్శనమిస్తాడు. ఈ భూగోళంలో కొంత భాగానికి కొంతసేపు, మిగతా భాగానికి కొంతసేపు చీకటి వెలుగులు వస్తాయి, దానివల్ల రాత్రింబవళ్ళు ఏర్పడతాయి. ఈ బ్రాహ్మణంలో చక్కగా చెప్తారు. ఇది ఈ సూర్యుని యొక్క స్థితిని గ్రహించేటువంటి వాడు అపమృత్యువుని పొందడు అని. ఒక సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు. ఆయన మనకు కనిపించకపోవడం వల్ల రాత్రి పగలు విభాగం ఏర్పడుతుంది. అలాగనే ఈ ఆత్మ అనేది ఎప్పుడూ ఉన్నది, దానికి జనన మరణాలు లేవు అనే దానికి కూడా ఉదాహరణగా ఈ సూర్యుడిని చెప్పడం మనకు భాగవతాది గ్రంథాల్లో కనిపిస్తోంది. అంటే మనకు ప్రత్యక్షంగా కనిపించేటువంటి సన్నివేశాల వల్ల మనం జ్ఞాన వికాసం ఎలాగ పొందవచ్చు. ప్రతిదీ కూడా ఋతువులలో వచ్చే మార్పులు మనల్ని ఎంత ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మనం వసంత ఋతువు, శిశిర ఋతువులో ఆకులు రాలిపోతాయి, వసంతంలో చిగురుస్తాయి. అలాగనే ఏది కూడా నాశనం కాదు. నశింపు అని అంటే వేరొక రూపాన్ని సంతరించుకోవడం. అలాగనే మనకు శరీరం ఉన్నది, అమ్మ కడుపు నుంచి వచ్చాము, చిన్ని శిశువుగా ఉన్నాము, యువకులం అయ్యాము, మధ్య వయస్కులం అవుతాము, మళ్ళా వృద్ధులం అవుతాము. చివరిలో ఈ శరీరం శిథిలం అయిపోతుంది, మళ్ళా ఒక క్రొత్త శరీరాన్ని ధరిస్తాం. లేదా ఈ శరీరం అక్కర్లేదనుకుంటే దానికి తగిన సాధన చేస్తే శాశ్వతమైన ఆ ఆత్మ ఆనంద స్థితిలో పరమాత్మ సేవలో ఉంటా అని మనకు ఎంత చక్కగా చెప్తున్నారు. కాబట్టి ఇదేదో మనకి వృద్ధులకో పనికిరాని, అదేదో వాళ్ళకో ఎవరికో కాదు, మనకే కావాల్సింది. మనం శరీరమే కాదు, శరీరం కంటే భిన్నమైన ఆత్మస్థితిలో ఉన్నాము అని అంటే మనకు ఎంత నిర్భయం కలుగుతోంది, నిర్భయత్వం. ఏ భయాలు లేకుండా మనం ఆనందంగా ఎంత పనైనా చేస్తాను, నీకేం భయం లేదురా నేనున్నాను అని చిన్న పసిబాలుడికి అమ్మ ఎంత భరోసా ఇస్తోందో, అలాగ వేదమాత మనకు నీ యొక్క స్వరూపం ఇది అని స్పష్టం చేస్తోంది. కనుక భార్యను సన్నిహితమైన స్నేహితురాలిలాగా గౌరవించాలి అని కూడా దీంట్లో వస్తోంది. భార్యలో కుమారుడుగా భర్త తిరిగి పుడతాడు కాబట్టి జాయా అని కూడా మనకు ఆ స్త్రీకి చెప్పడం జరుగుతోంది. సఖాహ జాయా, స్త్రీలను హింసించకూడదు అని, బాధించకూడదని కూడా వేదమే చెప్తోంది. తర్వాత పురాణాలు ధర్మశాస్త్రాలు అవే చెప్పాయి. కాబట్టి యజ్ఞయాగాదుల వివరణలో అనేక కథలు, దేశకాలాది చర్చలు ఈ బ్రాహ్మణంలో వస్తాయి. సునశ్శేఫుడి కథ, సునశ్శేఫుడు తర్వాత పురాణాల్లో అవి విస్తృతంగా వచ్చాయి. విశ్వామిత్రుడు, హరిశ్చంద్రుడు, జనమేజయుడు, సుదాసుడు వారి కథలు. మనకు సత్యహరిశ్చంద్రుడు చాలా అందరికీ తెలిసినవాడు. కానీ ఈ వేదవాన్మయంలో ఇంకొక విధంగా కూడా చెప్తారు. ఆయన సంతానం కోసం వరుణుణ్ణి ప్రార్థించాడు. రోహితుడనే కొడుకు పుట్టాడు. ఈ పిల్లవాడిని యజ్ఞంలో నాకు అర్పిస్తానన్నాడు. నీకు అర్పిస్తాననే నియమం ఒప్పుకుంటే ఇస్తా అన్నాడు. ఆయన సరే అన్నాడు. ఆయన వచ్చి అడగటం, ఈయన ఇప్పుడు కాదంటాం, వాయిదా వేయటం. ఇలాగ చివరికి ఎలాగనో ఈ హరిశ్చంద్రుడికి ఒక రోగం వస్తుంది. దానివల్ల ఎలాగా అంటే ఒక సునశ్శేఫుడు అనే ఆయన తీసుకొచ్చారు. ఆ విశ్వామిత్రునికి మేనల్లుడే ఆయన.
ఆ విశ్వామిత్రుడు ఆ యజ్ఞానికి హోత, జమదగ్ని అధ్వర్యుడు, అజస్తుడు, ఉద్గాత, వశిష్ఠుడు బ్రహ్మ. ఆ సమయంలో ఈ స్థితిని తట్టుకోలేక గురువుగారిని విశ్వామిత్రుల్ని ఆశ్రయిస్తే ఆయన ఒక మంత్రాన్ని చెప్పాడు, వరుణుడికి సంప్రీతి కలిగేట్లుగా. సంధ్యావందనం చేసేటువంటి బ్రాహ్మణులు ప్రతిరోజు కూడా యచ్చిద్ధితే అని ప్రతిరోజు సాయం వేళలో సూర్య ఉపస్థానం చెప్తారు. ఆ మంత్రమే అంటే కొన్ని మనకు నిత్య జీవితంలో ఎప్పుడు అర్థమయ్యేట్టుగా కొన్ని చెప్పారు. అవి మనకు అవి అని తెలియదు. దాన్ని మనం అది ఎక్కడ ఉన్నది, అందుకని కొన్ని శ్లోకాలు కూడా ప్రతిరోజు ఏ విధంగా మనం భగవద్ ఆరాధనలో ఎలాగా అనేవి కూడా చెబితే అవి మనం ప్రతిరోజు స్మరిస్తూ ఉంటే భగవత్ సన్నిధానంలో ఎప్పటికైనా అసలు ఈ శ్లోకం ఎక్కడిది అనే ఆలోచన వస్తే వాడు గ్రంథం అంతా చూస్తాడు అని మనకు నిత్య అనుష్ఠానంలో కొన్ని శ్లోకాలను సంపుటీకరణ చేసి చెప్పారు. కాబట్టి ఇంతటి విస్తృతమైనటువంటి దాన్ని మనం కనీస అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలాంటి సునిశ్చితమైనటువంటి ప్రజ్ఞ, బుద్ధి, వికాసం సర్వమానవులకు అనుగ్రహించాలి అని ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీహపతిని ప్రార్థిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ 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 హరి హరి హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద వాసుదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. No.